హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది వీడియో ములంగనూర్ పోర్ట్. ఇది మన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగనూర్ గ్రామంలో ములంగనూర్ పోర్ట్ ఉంది. ఇది మన వేములవాడ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కోట యొక్క సింహద్వారం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మర్రి చెట్టు దాదాపు 500 సంవత్సరాల నాటి చెట్టని అక్కడి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న బావి పేరే దూద్ బావి. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులో నీరు పాలవలె తెల్లగా ఉంటాయి. దీనికో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్న కోట ఇది కాకతీయుల కాలం నాటిది. ఇది కోట కాలక్రమేణా మొఘలుల చేతులకు వెళ్ళింది. మొఘలులు ఇక్కడ ఈ నీటిని గుర్రాల సహాయంతో హైదరాబాద్ మహానగరంకి తీసుకెళ్ళి వారు ఈ నీరును వాడేవారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ మెట్ల ద్వారానే ఈ కిలాపైకి చేరుకోవడానికి మార్గం. ప్రయాణం మొదలైందో లేదో అప్పుడే వర్షం మొదలైంది. వర్షం పడడం వల్ల ఈ మెట్లని చాలా ప్రమాదంగా మారినాయి. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఈ వీడియోని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో అలానే ముందుకు కొనసాగాం.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కిలోపైకి వెళ్దామంటే ఇప్పుడే భారీగా వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో అన్ని మెట్లన్నీ రాళ్ళతో ఉండడం వల్ల అవి స్లిప్ అవుతున్నాయి. చూద్దాం, వర్షం తగ్గితే పూర్తిగా ఎక్కే ప్రయత్నం చేస్తాను. ఓకే, తప్పకుండా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మురుకుంటుంది పడ్డదా? హాయ్ ఫ్రెండ్స్, భారీగా వర్షం పడడం వల్ల ఈ కొండ ఎక్కడానికి వీలవ్వడం లేదు. సో ఇది వర్షం తగ్గితే చూద్దాం. ఇంకా ఎక్కడానికి చాలా బాగా పెద్ద ఉంది కొండ. భారీగా వర్షం పడుతుంది, అసలు ఎక్కడానికి మొత్తానికి వీలు అవ్వట్లేదు. అయినా కూడా మేము పట్టు వదలకుండా ఇప్పటివరకు ఎక్కే ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ కనీసం మేము ఒక 50 మీటర్లు 60 మీటర్ల పైనకి ఎక్కినాం ఈ వర్షంలోనే. అయినా ఇంకా వర్షం ఎక్కువ అవడం వల్ల ఆగిపోయాం ఇక్కడే. మెల్లగా మెల్లగా. పడ్డది. ఏమైనా అరే అట్లా పడ్డావన్నా. సో అన్న ఇక్కడ అడ్డం పడడంతో తనకు మోచేయికి మోకాలకు దెబ్బలు తగిలినాయి. అందుకని ఇక్కడ వీడియో ఆపేసి మళ్ళీ వెనుదిరగడం అయింది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ ములంగూరు పోర్ట్ని పూర్తిగా చూపించలేనందుకు నన్ను క్షమించండి ఫ్రెండ్స్. కానీ నేను ఆ కిలకు సంబంధించిన ఫొటోస్ పెడతాను, చూడండి. పడిన తర్వాత కూడా మళ్ళీ అన్న ముందుకు వెళ్దాం, కంప్లీట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. బట్ తనను ఇంకా రిస్క్లో పెట్టడం ఇష్టం లేక నేను వద్దని చెప్పేసి అన్నాను. వీడియో కంప్లీట్ చేయడం కంటే అన్న సేఫ్టీ నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే అక్కడితో ఆ వీడియోని ఆపేసి మేము వెనుకకు వచ్చేసాము. మీరు అందరూ అర్థం చేసుకుంటారని, మా ఈ కష్టాన్ని గుర్తిస్తారని, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.